జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన రాజకీయ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరుసపెట్టి రివ్యూలతో పాటుగా క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్కును చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే లక్ష్యంగా కష్టపడుతున్నారు పవన్. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో పవన్ చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ కు మహాయుతి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జనసేనాని పేరు మరోసారి నేషనల్ వైడ్ గా మారుమ్రోగుతోంది. పవన్ కళ్యాణ్ తన జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని ఓ పక్క సంతోషపడుతున్నా, యాక్టర్గా తిరిగి సిల్వర్ స్క్రీన్ పై చూడాలని క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఒక క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. మరి పవన్ ఫ్యాన్స్ సంబరపడే ఆ క్రేజీ న్యూస్ ఏంటో ఊలుకేద్దాం. మెగా మేనల్లుడు హీరో సాయి దుర్గ తేజ్తో కలిసి చివరిగా చేసిన మూవీ బ్రో. ఈ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పూర్తిగా ఏపీ రాజకీయాలకి అంకితమైపోయారు. ఎలక్షన్ సీజన్ కావడంతో అభ్యర్థుల ఎంపిక, ఎలక్షన్ క్యాంపెయిన్ తో పాటు రిజల్ట్ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ చేయనున్న 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. పవన్ చేతిలో ప్రజెంట్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీస్ ఉన్నాయి. వీటిని త్వరగా కంప్లీట్ చేసి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలనలో కీలక బాధ్యతల్లో ఉన్నందున తాను మూవీస్ చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనాని కాస్తంత వెనుకడుగు వేస్తున్నారు. కానీ తాను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. తొలుత సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీని పవన్ పూర్తి చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అంతకంటే ముందే హరిహర వీరమల్లు మూవీని జనసేనాని ఫినిష్ చేస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లును డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ ప్రాజెక్టు మధ్యలోనే వేరే మూవీకి వెళ్లగా ఆ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టారు. దాదాపుగా షూటింగ్ లాస్ట్ స్టేజ్కు చేరుకుంది. కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే మిగిలింది. అయితే వీరమల్లు షూటింగ్లో పవన్ పాల్గొంటారంటూ రకరకాల న్యూస్ వచ్చింది. తర్వాత అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ బయటకొచ్చింది. డిప్యూటీ సీఎం షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను నిర్మాత ఏఎం రత్నం ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్లో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. అలాగే వీరమల్లు మిమ్మల్ని మార్చి 28, 2025న థియేటర్లలో కలుస్తారంటూ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్డేట్ వచ్చిన మినిట్స్లోనే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్ కు ఇదొక ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు.